హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి వాటర్ మిలన్తో షర్బత్ అయితే చేశానండి. దీనికి కావాల్సినవి సబ్జా గింజలు, వాటర్ మిలన్ ముక్కలు, అలాగే 1 లీటర్ పాలు, 2 స్పూన్ల చక్కెర, ఒక అర స్పూన్ ఇలాచీ పౌడర్, ఎసెన్స్ ఉంటే బటర్ స్కాచ్ కానీ వెనిలా కానీ ఒక డ్రాప్ 2 డ్రాప్స్ అయితే వేసేయండి టేస్ట్ కోసము. ముందైతే ఒక 3 స్పూన్లు సబ్జా గింజలు అయితే ఒక బౌల్లో వేసి ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకుంటున్నానండి. ఇవి నానేలోపు పాలు అయితే కాచుకుందాము. పాలు 1 లీటర్ తీసుకున్నాను. ఈ పాలు బాగా మరగనివ్వాలండి. మనకి మీగడ కూడా పైకి వచ్చేటప్పుడు మొత్తం కలుపుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి. కొంచెంసేపు మరగనివ్వండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ మరిగే పాలలోనే షుగర్ అండి 2-3 స్పూన్ల కంటే ఎక్కువ తీసుకోవద్దు. వాటర్ మిలన్ ముక్కల్లో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి చక్కెర చాలా తక్కువ వేసుకోండి. ఇది అంత హెల్త్కి కూడా మంచిది కాదు కాబట్టి నేను 2 స్పూన్లే వేసుకున్నాను. లీటర్ పాలకైతే 2 స్పూన్లు సరిపోదు. కాకపోతే వాటర్ మిలన్లో కూడా స్వీట్ ఉంటుందని నేను తగ్గించి వేసాను. అలాగే అర స్పూను ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. చక్కెర కూడా శుభ్రంగా కరిగిపోయిందండి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆపేసేసి పక్కనైతే పెట్టేసేసుకుందాము. ఫ్రెష్గా ఉండే వాటర్ మిలన్ అయితే తీసుకోండి. పాలు కూడా లీటర్ కాబట్టి దానికి ఒక సగం కాయలో సగం పడుతున్నాయండి ముక్కలైతే. మీరు ఇంకెక్కువ తింటానంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బయట ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి, ఈ సమ్మర్లో ఇలాంటి షర్బత్తులు చేసుకుంటే మన హెల్త్కి కూడా మంచిది. చక్కగా చల్లగా ఉంటుందండి. ఇలాంటివి తాగడానికి కూడా చాలా ఇష్టపడతారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. మరి మీరు ఇంట్లో ఇలాంటివి షర్బత్తులు అయితే ట్రై చేసేసేయండి. చాలా బాగుంటుందండి టేస్టు. నేను ఈ సమ్మర్లో 3-4 టైమ్స్ అయితే ట్రై చేశాను. చాలా బాగుంది. ఈ ముక్కలను అయితే సన్నగా కట్ చేసుకోవాలండి. సబ్జా గింజలు కూడా పూర్తిగా నానిపోయాయి. పాలు 1 గంట సేపు చల్లారనివ్వాలండి. వేడి పాలలోనైతే ఈ ముక్కలు వేసుకోవద్దు. కొంచెం గోరెచ్చగున్నా పర్వాలేదు కానీ మరి మసలే పాలలోనైతే వేయకండి. పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోండి, బాగుంటుంది. ఈ ముక్కలైతే విత్తనాలు ఏమైనా ఉంటే పక్కకు తీసేసుకొని ఇలా చూసి కట్ చేసేసి వేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత వేయాలండి. నేను ఒక సగం కాయకి వేసేసుకున్నాను ముక్కలు. ఈలోపు పాలు కూడా చల్లారిపోయాయండి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి పాలలో వేసి చూపిస్తాను. పాలు చల్లారాయి, లీటర్ పాలు కాబట్టి ఇవి దాన్ని బట్టి వేసుకుందాము. సబ్జా గింజలు 3 స్పూన్లు నానబెట్టాను కదండి, సగం వేసుకుంటున్నాను, సగం పైనే. మీరు తాగేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ మిలన్ సబ్జా గింజలతో పాటు ఇది కూడా వేస్తున్నానండి. ఇది రత్నదీప్లో అలాంటి స్టోర్లో దొరుకుతుంది. ఇది మంచి ఫ్లవర్స్తో తయారైన షర్బత్ అండి. ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 4-5 స్పూన్లు అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత బటర్ స్కాచ్ ఎసెన్స్ ఉంటే అది కూడా 2 డ్రాప్స్ అయితే వేసానండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్సింగ్ చేసేసి ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. కూలింగ్ ఉంటేనే తాగుబుద్ధి అవుతుందండి ఈ షర్బత్ అయితే. చక్కగా మనం తాగేటప్పుడు పిచ్చుక ముక్కలు అలా తగులుతూ ఉంటే చక్కగా బాగుంటుందండి తాగటానికి కూడా. నేను కూలింగ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఐస్ క్యూబ్స్తో కూడా వేసాను. ఇలాంటి షర్బత్లు అయితే కూలింగ్ ఉండాలండి బాగా. నేను 1 గంటే పెట్టానని ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. షర్బత్ అయితే రెడీ అయిపోయింది. మరి మా వీడియోస్ అయితే నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మీరు ట్రై చేసేయండి. మా వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.